హలో గాయ్స్, ఈరోజు మనం మన ఛానల్లో యువ మై సీక్రెట్ అనే డ్రామాలో పార్ట్ 8 అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇంకా స్టార్టింగ్ సీన్లోకి రాగానే ఇక్కడ హీరోయిన్ అయితే ఒక ఈవెంట్లో ఉంటుంది కదా. ఇంకా అప్పుడే అక్కడ గ్యాంగ్ నైని కూడా ఒక గిఫ్ట్ అనేది కొంటూ ఉంటుంది అన్నమాట. ఇంకా గిఫ్ట్ అయితే తనకి బాగా నచ్చి దీని ప్రైస్ ఎంత, దీని మీనింగ్ ఏంటి అని అడుగుతూ ఉంటుంది. ఇదంతా మన హీరోయిన్ అక్కడే ఉండి వింటదన్నమాట. ఇంకా అక్కడ ప్రైస్ అనేది అంతా చెప్పేసరికి బిల్ అనేది పే చేయాలనుకుంటుంది. కానీ ఆమె కార్డ్ అసలు వర్క్ చేయదు. ఇదంతా చూసిన మన హీరోయిన్ అయితే, మేడం నేను ఇలా బ్యాంక్ ఎంప్లాయీని, ఒకసారి మీ కార్డ్ నాకు ఇస్తే ఏం జరిగిందో అనేది నేను చూస్తాను అని చెప్పి హీరోయిన్ అయితే తీసుకుంటుంది. ఇంక ఇదంతా విన్న జాంగ్ నైని కూడా సరే ఒకసారి నా కార్డ్ చూడండి అని చెప్పి ఇస్తుందన్నమాట హీరోయిన్కి. ఇంకా హీరోయిన్ కూడా అది తీసుకొని చెక్ చేసేసరికి ఆమె కార్డ్ ఒక వ్యాలిడిటీ డేట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మీ పక్కనే ఉన్న బ్యాంక్ ఎంప్లాయీని కానీ ఈ కార్డుకి సంబంధించిన వాళ్ళని కానీ కలిసి ఒకసారి మళ్ళీ రియాక్టివేట్ చేయించుకోండి అని చెప్పి హీరోయిన్ అంటది. ఇంకా ఆమె అయితే ఆ గిఫ్ట్ అనేది తీసుకోదు అనుకునేసరికి హీరోయిన్ అయితే ఆమె ఇవ్వాల్సిన మనీ అనేది కూడా అతనికైతే పే చేస్తుంది. ఇంకా హీరోయిన్ అలా చేసినందుకు వీళ్ళిద్దరూ అయితే వీచాట్ అకౌంట్స్ అనేవి షేర్ చేసుకుంటారు. హీరోయిన్కి అయితే చెప్తుంది, నేను త్వరలో నేను ఈ మనీ రిటర్న్ చేసేస్తాను అని అనగానే ఏం పర్లేదు మేడం అని హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఇక్కడ మనకి బ్రదర్ ఫ్రాంక్ అయితే చూపిస్తారు. బ్రదర్ ఫ్రాంక్ అయితే నైట్ అంతా వర్క్ అనేది చేస్తాడనమాట. ఇంకా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళేసరికి అక్కడ ఐడి కార్డ్ అయితే కనబడుతుంది. ఎవరిది ఐడి కార్డ్ అని చూసేసరికి అది రూజిన్ ఐడి కార్డ్. ఇంకా రూజిన్దని చెప్పి వెంటనే ఆలోచించి రూజిన్కి కాల్ చేసి చెప్పాలనుకుంటాడు. ఇంకా వాళ్ళకి రూజిన్కి కాల్ చేసేసరికి ఇక్కడ రూజిన్ పరిస్థితి చూస్తే బాగా తాగేసి అయితే ఉంటుంది అనమాట. తను డోర్ కూడా తను ఓపెన్ చేసుకోలేకపోతుంది, అంత బాగా ఎక్కువగా తాగేస్తుంది. ఇంకా అప్పుడే రూజిన్కి కాల్ రింగ్ అవ్వడం అనేది వినబడుతుంది. ఈ టైంలో ఎవరు కాల్ చేస్తున్నారు అని చెప్పి కాల్ అయితే ఆన్సర్ చేస్తుంది. ఎవరండి మీరు అని చెప్పి అనేసరికి నేను ఫ్యాంగ్ని అని చెప్పి ఫ్యాంగ్ అంటాడు. నీ ఐడి కార్డ్ అయితే నువ్వు మర్చిపోయావు, ఎక్కడున్నావో చెప్పు తీసుకొని వస్తాను అని అనగానే ఇక్కడ ఫ్యాంగ్తో అంటదన్నమాట రూజిన్. నేను ఎక్కడున్నాను నా ఇంటి డోర్ బయట ఉన్నాను, డోర్ ఓపెన్ అవ్వట్లేదు, లోపల ఎవరో ఉన్నారేమో అని చెప్పి అంటది. ఇంకా రూజిన్ బాగా తాగేసిందని అర్థమయ్యి నువ్వు అక్కడే ఉండు నేనైతే వస్తాను, ఆయన ఇంతలా తాగేవేంటి తాగబోతుందానా అని మళ్ళీ తిడతాడనమాట. నువ్వేంట్రా అని చెప్పి రూజిన్ అయితే అంటది. ఇంకా వెంటనే ఇంటికైతే వెళ్ళి రూజిన్ని లోపలికైతే తీసుకువెళ్తాడు. ఇంకా ఎందుకు ఇలా తాగావు అని చెప్పి అడుస్తూ ఉంటాడనమాట. ఇంకా రూజిన్ అయితే అంటది, నీకు ఒక విషయం చెప్పాలరా, ఏంటంటే నువ్వు నాకు ప్రతిసారి నా మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్తూ ఉన్నావు, నేనంటే ఇష్టమని చెప్తున్నావు, కానీ నాకేం ఫీలింగ్ ఉందో నీకు తెలియాలి కదా. నాకు కూడా నీ మీద ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఒక్కసారి లవ్ చేసుకుని తర్వాత బ్రేకప్ అయిపోతే మళ్ళీ మనం ఫ్రెండ్స్ లాగా కూడా ఉండలేము. అందుకే నేనేం డిసిషన్ తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు, నీకేమైనా అర్థమైతే చెప్పొచ్చు కదా, ఫ్రెండ్స్ లాగా ఉండగలమా అని అనగానే సరేలే ఇవన్నీ ఆలోచించుకో నేనైతే ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి ఇంటికైతే వెళ్ళబోతాడు. ఇంకా రూజిన్ అయితే ఇంటికా, ఎందుకు ఇంటికి వెళ్తున్నావు, ఇది కూడా ఇల్లే కదా, నాతోనే ఉండొచ్చు కదా అని చెప్పి దగ్గరగంట ఫ్యాంగ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంకా ఫ్యాంగ్ దగ్గరికి వెళ్ళి ఫ్యాంగ్ని అయితే కిస్ చేస్తుంది. ఇంకా ఫ్యాంగ్ కూడా ఫుల్గా కిస్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఫర్దర్ స్టెప్ కూడా ఇద్దరు వెళ్దాం అనుకుంటారు. కానీ ఆ టైంలోనే రూజిన్ అయితే పడుకొని పోతుంది అన్నమాట. హే రూజిన్, అయిపోయింది అంతేనా, ఇంకేమీ లేదా అని అడుగుతూ ఉంటాడనమాట. కానీ రూజిన్ మాత్రం ఫుల్ స్లీప్లో అయితే ఉంటుంది, అసలు మాట కూడా వినిపించుకోదన్నమాట. ఫ్యాంగ్ ఏమి చేసేది లేక డిసప్పాయింట్ అయ్యి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక్కడ హీరోయిన్ ఇద్దరు ఇంటికి వెళ్ళబోతుంటే హీరోయిన్ అయితే అడుగుతుంది కార్లో, ఏంటి అంత డల్గా ఉన్నారు, ఏమైనా ఎక్కువగా ఆలోచిస్తున్నారా అని అడగగానే హీరో అయితే చెప్తాడు, కొంచెం స్ట్రెస్గా ప్రెషర్గా కూడా ఉంది, నీకు తెలుసు కదా నేను వీజీ కంపెనీ వాళ్ళని కలవాలి, మిస్టర్ షెన్ అయితే కలిసి నేను అతనితో మాట్లాడాలి, మన కాంట్రాక్ట్ మన కంపెనీ గురించి కూడా చెప్పాలి, ఈ ప్రాసెస్ అంతా చాలా కష్టంగా ఉంది, అతనికి కలవడం కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది, వీజీ కంపెనీ ప్రెసిడెంట్ని కలవాలి, ఆయన ఓకే చెప్తాడో లేదో అని అనగానే నాకు మీ మీద నమ్మకం ఉంది, ఆయన మీకు ఓకే అనేది చెప్పేస్తారు, ఎందుకంటే మీరు జీవన్ కదా అని హీరోయిన్ అంటది. ఇంకా అప్పుడే సిగ్నల్ లైట్స్ ఉండడం వల్ల హీరో అయితే అక్కడ ఆపుతాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే అంటది, మీరు అంతలో స్ట్రెస్ ఫీల్ అవ్వకండి, నేను మీకు ఒక హగ్ ఇస్తాను అని చెప్పి హీరోయిన్ అయితే హగ్ చేసుకునేసరికి హీరో కూడా సరే అని చెప్పి అంటాడు. వీళ్ళిద్దరూ ఇలా హగ్ చేసుకోవడం అనేది అక్కడే అయితే మన ట్యాంక్ చూసేస్తుంది అనమాట. ఇంకా ట్యాంక్ అయితే ఫుల్గా షాక్ అయిపోతుంది, ఏంటి వీళ్ళిద్దరూ ఇలా ఉన్నారు అని చెప్పి. యాక్చువల్గా అదే పక్కన ట్యాంక్ కూడా కారు అనేది ఆపుతుంది అనమాట. కానీ హీరో వాళ్ళు ఇదంతా చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా ట్యాంక్ అయితే అనుకుంటుంది, నేను ఎంతలాగా సీనియర్కి అప్రోచ్ అవ్వాలని చూసినా అప్రోచ్ అవ్వలేకపోతున్నాను, నాకు ఇప్పుడే అర్థమైంది దానికి కారణం ఎవరో కాదు నువ్వే అని చెప్పి, నిన్ను చాలా తక్కువ అంచనా వేసానని నాకు ఇప్పుడు అర్థమవుతుంది, చూడు నా దెబ్బ ఎలా ఉంటుందని అనుకుంటుంది అనమాట. అయితే మార్నింగ్ ఆఫీస్కి అనేది వచ్చేస్తాడనమాట. ఇంకా వెంటనే రూజిన్ దగ్గరికి వెళ్ళి రాత్రి
ఏం జరిగిందో నీకు గుర్తుందా, నువ్వేం చేసావో గుర్తుందా అని అనేసరికి ఏం చేశాను, బాగా తాగాను, ఇంటికి వచ్చాను, అంతే. నీకు మళ్ళీ నేనేమైనా రుణపడ్డానా ఏంటి, నాకైతే ఏమీ గుర్తులేదు నైట్ ఏం జరిగిందో అని అనగానే ఓరిని దీన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించాలేమో, సరేలే తాగింది కదా మర్చిపోయిందేమో అని చెప్పి ఇక్కడ ఫ్యాంగ్ అయితే అనుకుంటాడు. కొంచెం డిసప్పాయింట్ కూడా అవుతాడు. హీరోయిన్ విషయం ఎలాగైనా ప్రెసిడెంట్కి అయితే చెప్పి హీరోయిన్ని ట్రాన్స్ఫర్ కానీ లేకపోతే ఉద్యోగంలోంచి కానీ తీయించేయాలని చెప్పి అనుకుంటుంది. ఇంకా ప్రెసిడెంట్కి చెప్పడానికి ట్యాంగ్ అయితే వెళ్ళేసరికి అప్పుడే అక్కడ లోపల నుంచి హీరో వాయిస్ అయితే వినబడుతుంది. ఇంకా వెళ్ళకుండా అక్కడి నుంచి అన్నీ వినాలని చెప్పి అక్కడి నుంచొని అన్నీ వింటది. ఇక్కడ హీరో అయితే చెప్తాడు, వేజీ కంపెనీకి సంబంధించిన ప్రాజెక్ట్ కోసం కాంట్రాక్ట్ కోసం నేను నా ప్రొఫెసర్ని కలవాలని చెప్పి అనుకుంటున్నా. అందుకు నేను వేరే ఊరు కూడా వెళ్తాను. ఆయన చాలా ప్రొఫెసర్ కాబట్టి ఆయన మన టీంకి వర్క్ చేస్తారు అండ్ మన ప్రాజెక్ట్లో కూడా హెల్ప్ చేస్తారు అని చెప్పి అంటాడు. ఇదంతా విన్న ట్యాంగ్ అయితే నేను హీరో కన్నా ముందే మా ప్రొఫెసర్ని కలిసి ఈ విషయం అనేది చెప్పాలి. అప్పుడు ఈ విషయం చెప్పాక హీరో అయితే ముందే అనుకుంటాడు నేను తన గురించి ఆలోచిస్తున్నానని. అలా నా విలువేంటో తెలుసుకొని నా దగ్గరికి వస్తాడనుకుంటుంది. ఇంకా వెంటనే తన ప్రొఫెసర్కి అయితే కాల్ చేసి ప్రాజెక్ట్ పని మీద అక్కడికి వస్తున్నాను సార్, మీరు అవైలబుల్గా ఉంటారా అని అడిగేసరికి ఆయన కూడా సరే అని చెప్పి అంటారు. ఇంకా హీరో అయితే ఇంటికి వెళ్ళబోతుంటే ఇక్కడ ట్యాంగ్ అయితే హీరో దగ్గరికి వచ్చి వేజీ కంపెనీకి కాంట్రాక్ట్ సైన్ చేయించుకోవడానికి మీరు ప్రయత్నిస్తున్నారు కదా, దానికి ఫైనాన్షియల్గా కోఆపరేషన్ అనేది కావాలి కాబట్టి మీరైతే మిస్టర్ జీని కలిస్తే బాగుంటుందేమో, అతను మన ప్రొఫెసరే కదా, మన కాలేజ్కి ఒకసారి వెళ్ళి అని కలుద్దాం, నేను దీనికోసం అని చెప్పి ఆల్రెడీ అతన్ని కాంటాక్ట్ అయ్యాను అనగానే ఓ అవునా, నేను కూడా అతన్ని కలవాలనుకుంటున్నానే, సరే ఈ వీకెండ్ మన ఇద్దరం అయితే వెళ్దాం సరేనా అని చెప్పి హీరో అంటాడు. ఇంకా తను కూడా నేను ఇదే ఆలోచించానని అంటదన్నమాట. ఇక్కడ రూజిన్ అయితే ఇక్కడ ఫ్యాంగ్తో అంటది, మా ఇంట్లో కొంచెం రిపేర్స్ అనేవి ఉన్నాయి, వచ్చి అయితే నువ్వు బాగు చేయగలవా, షింక్ కూడా రిపేర్ ఉంది కొంచెం అని అనగానే నేను రానంటాడు. ముందు రావయ్యా అని చెప్పి బలవంతంగా తీసుకెళ్తుంది. ఇక్కడ హీరో అండ్ ట్యాంగ్ ఇద్దరు అయితే ఫ్లైట్లో ఉంటారు. ఇంకా హీరో అయితే మెసేజ్లు అనేవి చేస్తూ ఉంటాడు. ఎవరికో కాదు, అది హీరోయిన్కి. హీరోయిన్ కూడా అదే ఫ్లైట్లో ఉంటుంది కానీ వేరే సీట్లో ఎక్కడో కానీ కూర్చుంటుంది. హీరోయిన్ అయితే భయపడుతుంది ట్యాంగ్కి ఎక్కడ తెలిసిపోతుందా అని చెప్పి. కానీ హీరోకి మెసేజ్ చేస్తుంది, అసలు ఇదేమైనా బాగుందా, మీరిద్దరూ ఒకే ఫ్లైట్లో ఉన్నారు, ట్యాంగ్కి కనుక ఈ విషయం తెలిస్తే ఏమైపోతుంది, మీరే ఆలోచించుకున్నారు కదా అని అంటే నువ్వేమీ భయపడకు, అంతా నేను చూసుకుంటా, తనేమీ కనిపెట్టదులే అని చెప్పి హీరో అయితే అంటాడు. ఆ మాటకి హీరోయిన్ అయితే మీకు ఈ మధ్య ధైర్యం చాలా పెరిగిపోతుందని అంటది. హీరో అండ్ ట్యాంగ్ అయితే ఇద్దరు కలిసి వాళ్ళ ప్రొఫెసర్ జీ దగ్గరికి వెళ్తారు. ఇంకా వేజీ కంపెనీకి కాంట్రాక్ట్ ఇలా చేయాలనుకుంటున్నాను, ఏమైనా సలహా ఇస్తే బాగుంటుంది, మీరు కూడా ఈ ప్రాజెక్ట్లో ఇన్క్లూడ్ అవ్వండి అనగానే ప్రొఫెసర్ కూడా సరే నాకు ఈ ప్రాజెక్ట్ నచ్చింది, ఇన్క్లూడ్ అవుతా, కానీ ముందు ఇది చెప్పండి మీ ఇద్దరి మధ్య ఏమైనా నడుస్తుందా ఏంటి, కాలేజీలో ఉన్నప్పుడు ఇద్దరు ఒకే చోట ఉండేవారు అనగానే హీరో అయితే చెప్తాడు, లేదు తనకి నాకు మధ్య ఏమీ జరగట్లా, మేమిద్దరం జస్ట్ కొలీగ్స్ మాత్రమే, నేను బాస్ తన సబార్డినేట్ అంతే సార్ అని చెప్పి అంటాడు. కానీ ఆ మాటకి ఇక్కడ ట్యాంగ్ అంటది, ప్రస్తుతానికి ఏమీ లేదు, ఫ్యూచర్లో ఏమైనా ఉంటే మీకే ముందుగా చెప్తాను సార్ అని చెప్పి అంటది మాట. ఇదంతా విన్న ప్రొఫెసర్ అయితే ముందుగా మనసులో మాట చెప్పారా బాబు అని చెప్పి అంటాడు. ప్రొఫెసర్ మాటలకి ట్యాంగ్ అయితే బాగా నవ్వుకుంటది. ఇంకా ట్యాంగ్ అయితే అంటది, మన పాత ఫ్రెండ్స్ అందరూ గెట్ టుగెదర్ అవుతున్నారు, మీరు కూడా వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు కదా అని అడగగానే హీరో అయితే లేదు నేను రాలేను, నాకు వేరే పని ఏదో ఉంది, కావాలంటే నువ్వు వెళ్ళు అని చెప్పి రిజెక్ట్ అయితే చేసేస్తాడనమాట. వెళ్ళడానికి ఇష్టపడ్డు. ఇంకా వెంటనే హీరోయిన్ దగ్గరికి వెళ్ళి హీరోయిన్కి అయితే తన కాలేజ్ గురించి ఎలా చదివాడో అన్నీ చూపిస్తాడు. ఇంకా కాలేజ్ అంతా తిప్పి చూపిస్తాడనమాట. ఈ ప్లేస్లోనే నేను నడిచేవాడిని అని చెప్పి. ఇలా హీరోయిన్ ఇద్దరు నడుస్తున్నప్పుడు అక్కడ ఒక పర్సన్ అయితే చూస్తాడు. తనెవరో కాదు, హీరో ఫ్రెండ్ అంట అండ్ హీరో రూమ్మేట్ కూడా. హే యూజిన్ అని చెప్పి హీరోని అయితే పిలిచేసరికి హీరో అయితే నువ్వేంట్రా ఇక్కడ, నిన్ను మర్చిపోయిన తెలుసా, ఇప్పుడే గుర్తొచ్చో, ఎలా ఉన్నావు అనగానే నేను ఇక్కడే ప్రొఫెసర్ కింద వర్క్ చేస్తున్నాను రా, అయినా ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు అని చెప్పి హీరోని అయితే అడుగుతాడనమాట. ఆ మాటకి హీరో చెప్పబోతుంటే హీరోని అయితే అంటది, నేను తిన్న గర్ల్ ఫ్రెండ్ని, నా పేరు వచ్చేసరికి త్యూంగ్ జియాంగ్ అని చెప్పి అంటదన్నమాట. ఇలా హీరోయిన్ చెప్పడంతో హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తన ఫ్రెండ్ కూడా ఆహా గర్ల్ ఫ్రెండ్ని పట్టావా అని చెప్పి అనుకుంటాడనమాట. ట్యాంగ్ అయితే ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి లంచ్కి వస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అడుగుతారు హీరో రాలేదేంటి, నువ్వు తను చాలా క్లోజ్ కదా అని చెప్పి అడిగేసరికి అతను చాలా పనిలో ఉన్నాడు, ముఖ్యంగా నన్ను అయితే మీకు చెప్పమన్నాడు, రాలేకపోతున్నందుకు క్షమించమని, తర్వాత ఎప్పుడైనా కలుస్తాడంట అనగానే ఆహా ఇప్పటి నుంచే సపోర్ట్ చేసుకొస్తున్నావా, అయినా స్కూల్ డేస్ నుంచి తెలుసు మీరిద్దరు లవ్ బర్డ్స్ అని, వాడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తాడు కాబట్టే కదా రోజుల్లో నిన్ను ప్రాణం పోయినా కాపాడాడు అని చెప్పి అనగానే ఇక్కడ ట్యాంగ్కి అయితే గుర్తొస్తుంది. అప్పట్లో అసలు ఏం జరిగింది, హీరోని ఎలా కలిసిందని చెప్పి. యాక్చువల్గా ఇక్కడ
హీరో అయితే తన ఫ్రెండ్తో నడుచుకుంటూ వస్తుంటే వెనకాల నుంచి ట్యాంగ్ని అయితే చూసి అప్పుడే పైనుంచి ఏదో బాక్స్ పడిపోవడం కూడా చూస్తాడు. ఇంకా వెంటనే హీరోయిన్ పేరుతో ట్యాంగ్ని అయితే పిలుస్తాడనమాట. ఇంకా అలా ట్యాంగ్ని అయితే కాపాడుతాడు. కానీ తీరా చూసేసరికి తను హీరోయిన్ కాదు, ట్యాంగ్ అయ్యి ఉంటుంది. ఇంకేమీ చేసేది లేక మీరు బాగానే ఉన్నారు కదా అని చెప్పి అడిగితే ట్యాంగ్ కూడా సరే అంటది. అలా ట్యాంగ్ అయితే అడుగుతుంది, మీరు ఏదో పేరుతో పిలిచారు, ఆ పేరేంటి అని చెప్పి ట్యాంగ్ అడిగేసరికి ఇక్కడ హీరో అయితే చెప్తాడు, లేదు నాకు తెలిసిన అమ్మాయి ఏమో అనుకున్నాను వెనక నుంచి చూసి, కానీ ఆ అమ్మాయి నువ్వు కాదు, నేను వేరే ఎవరో అనుకొని అలా చేశాను, అలా పిలిచాను, సారీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ ట్యాంగ్ మాత్రం అప్పటి నుంచి హీరోని లవ్ చేస్తుంది. ఇదంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుందన్నమాట. అయినా వాడికి నువ్వంటే ఇష్టం కదా అని చెప్పి అందరూ అంటారు. మీరిద్దరూ ప్రేమలో పడ్డారు, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కదా, తను నిన్ను చూసిన వెంటనే లవ్లో పడిపోయి ఉంటాడు, అందుకే నీ వెనకాల ఇంకా తిరుగుతున్నాడు ఇన్ని సంవత్సరాలైనా. మీరిద్దరూ త్వరగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని మేము అనుకుంటున్నాం. మీ పెళ్లి ఎప్పుడైతే జరుగుతుందో అని వెయిట్ చేస్తున్నాం, మేమందరం అక్కడ మీట్ అవ్వచ్చని, మళ్ళీ మీ పెళ్ళప్పుడే మేము మీట్ అవుతాం అని చెప్పి అందరూ ట్యాంగ్తో అనేసరికి ట్యాంగ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా ఆ టైంలోని హీరోని అక్కడ కలిసిన ఫ్రెండ్ అయితే వస్తాడు. మీకు తెలుసా నేను ఎవరిని చూశానో, అక్కడ నేను హీరోని చూశాను, తనైతే కాలేజ్ అంతా తిరుగుతున్నాడు అండ్ తను తన గర్ల్ ఫ్రెండ్తో కూడా ఉన్నాడు, తన గర్ల్ ఫ్రెండ్కి మన క్యాంపస్ మొత్తం చూపిస్తున్నాడు అని చెప్పి అంటాడు. ఇది విన్నా అక్కడ ట్యాంగ్ అయితే మతిపోతుంది అన్నమాట, గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి. ఇంకా ఫ్రెండ్స్ అందరూ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ ఫ్రెండ్ చెప్పిన మాటలకి. కానీ ట్యాంగ్ మాత్రం ఆలోచించుకొని బాధపడి, నాకు ఈ విషయం ముందుగానే తెలుసు, హీరో ఎవరికి చెప్పొద్దు, సీక్రెట్గా ఉంచమన్నాడు, అందుకే మీరు అన్నిసార్లు ఏం మాట్లాడినా నేను నార్మల్గా ఉన్నాను, కానీ మీరు ఇప్పుడు కనిపెట్టేశారు, నేను ఇంకా దాచలేను కదా అని అనగానే, ఓరిని మేము ఇంతలా మాట్లాడాం కదే, అప్పుడైనా నువ్వు చెప్పాలి కదా, నువ్వు తనకి నమ్మకస్తురాలైన ఫ్రెండ్ అనుకుంటా, అందుకే తన సీక్రెట్ని చెప్పలేదు, పోనీలే మేము ఇంకా బాధపడిపోతున్నాం, నువ్వు బాధపడుతున్నావేమో అనగానే, నేనెందుకు బాధపడతాను అని చెప్పి ట్యాంగ్ అయితే అంటది. అలా నవ్వుతుంది కానీ తను మాత్రం చాలా బాధపడుతుంది అనమాట. మనసులో తెలియని బాధ, ఏడుపు అనేది వచ్చేస్తూ ఉంటుంది ట్యాంగ్కి అయితే. ఇక్కడ ఫ్యాంగ్ అయితే రూజిన్ ఇంటికాడ ఉంటాడనమాట. షింక్ అంతా రిపేర్ చేస్తూ ఉంటాడు. రూజిన్ అయితే మాట్లాడుతూ ఉంటుంది అనమాట ఫ్యాంగ్తో, నువ్వు చెప్పిన మాటలన్నింటినీ ఆలోచించాను, నేను ఎప్పుడు ఒంటరిగానే ఉంటాను, కానీ నాకు కూడా ఒక తోడు అనేది కావాలనిపిస్తుంది, నువ్వు నాతో చెప్పావు కదా నాతో ఉండాలని చెప్పి అనుకుంటున్నావని, దాని గురించి చాలా ఆలోచించా, అండ్ నా లైఫ్లో కూడా నాతో పాటు అన్నీ షేర్ చేసుకొని నా కోసం వెయిట్ చేసే మనిషి ఉండాలి, కాబట్టి నేను నీకు ఒక అవకాశం అనేది ఇద్దామని చెప్పి అనుకుంటున్నా, నేను నీతో ఉండాలని చెప్పి అనుకుంటున్నా, నాకు కూడా నువ్వంటే ఇష్టమే అని చెప్పి ఇక్కడ రూజిన్ అయితే చెప్పేస్తుంది అనమాట. ఇంక ఇలా చెప్పిన వెంటనే ఫ్యాంగ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా వెంటనే వీళ్ళిద్దరూ అయితే కిస్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారన్నమాట. అలా కిస్తో పాటు వీళ్ళు ఆ రోజు ఇంటిమేట్ కూడా అవుతారు. ఇంకా వీళ్ళిద్దరూ అయితే ఒక కపుల్ కింద ఉంటారు. అలా ఇద్దరు ఓకే అనేది చెప్పుకుంటారు. ఇక్కడ హీరోకి అసలు ప్రాజెక్ట్ గురించి ఏం పని అవ్వట్లేదని హీరోయిన్కి అయితే తెలుస్తుంది. ఇంకా హీరో దగ్గరికి వెళ్దాం అనుకునేసరికి ఇంకా అప్పుడే అక్కడ ట్యాంక్ కూడా చూస్తుంది అనమాట. ఇంకా అలా హీరోయిన్ దగ్గరికి అయితే వెళ్ళి, ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు, అది కూడా సీనియర్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నావా, అయినా నువ్వు తనకి ఏమైనా హెల్ప్ చేయగలవా ఏంటి, నువ్వు తనకి ఏ మాత్రమూ హెల్ప్ చేయలేవు, నువ్వు జస్ట్ ఎంప్లాయీ మాత్రమే, నీకు చెప్పడం మర్చిపోయాను, మీరిద్దరిని నేను రోడ్డు దగ్గర చూశాను, అది కూడా కార్లో మీరిద్దరూ హక్ చేసుకోవడం అనేది, నువ్వేమనుకుంటున్నావు, వాళ్ళ అమ్మగారు చనిపోయినాక ఇది ఒక ఆపర్చునిటీగా తీసుకొని తన మనసులోకి వెళ్ళిపోదామని చెప్పి అనుకుంటున్నావా, అయినా ఇప్పుడు వాళ్ళ అమ్మ చనిపోయిన బాధలో ఉన్నాడు, దీన్ని నువ్వు అవకాశంగా ఎలా వాడుకుంటున్నావు, నేను తన కోసం ఏదైనా చేయగలను, ఒకవేళ నేను తనతో రిలేషన్షిప్లో ఉంటే ఈ కంపెనీని వదిలేసి వెళ్ళిపోమన్నా నేను వెళ్ళిపోతాను, నువ్వు అలా వెళ్ళిపోగలవా, వెళ్ళిపోలేవు, నువ్వు నీ కంపెనీని నీ జాబ్ కోసమే ఎదురు చూస్తావు, అసలు నువ్వేంటో అనేది తెలుసుకో, తర్వాత వేరే వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అవుదా కానీ అని హీరోయిన్ అయితే నానా మాటలు అంటూ ఉంటుంది అన్నమాట. ఇంకా అలా హీరో దగ్గరికి అయితే వెళ్ళేసరికి హీరోయిన్కి అయితే టెన్షన్ అనేది వచ్చేస్తుంది, తన ఎవరికైనా చెప్పేస్తుందేమో అని. కానీ హీరో దగ్గరికి అయితే వెళ్ళేసరికి ఇక్కడ హీరో అయితే డోర్ నాక్ చేయాలి కదా అని చెప్పి అంటాడు, నేను మీకు ఒక విషయం చెప్పడానికి అయితే వచ్చాను, ఇప్పుడు మీరు వేజీ కంపెనీ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు కదా, మా నాన్నగారు రీసెంట్గానే వేజీ కంపెనీ చైర్మన్తో మాట్లాడారంట, కావాలంటే మా నాన్నగారి హెల్ప్తో నీకు నేను హెల్ప్ అయితే చేస్తాను అని చెప్పి అనగానే హీరో అయితే అంటాడు, ఇంత పెద్ద విషయంలో నాకు హెల్ప్ చేస్తాను అంటున్నావు, నువ్వేమైనా వర్క్ పనిలో నన్ను ఆఫర్ అనేది లేకపోతే ఫేవర్ అనేది అడుగుతున్నావా ఏంటి, నేను వర్క్ విషయంలో ఏ ఫేవర్ చేయలేను నీకు అని చెప్పి అనగానే, నాకు వర్క్ విషయంలో ఏ ఫేవర్ అక్కల్లా, అయినా నేను వర్క్ విషయంలో కూడా అడగట్లా, నేను పర్సనల్ విషయంలో అడగాలని చెప్పి అనుకుంటున్నాను, నాకు తెలుసు మీరు బాధలో ఉన్నారు మీ అమ్మ చనిపోయినందుకని, అందువల్లనే కదా హీరోయిన్ ఇది ఆపర్చునిటీగా తీసుకొని మీతో ఉంటుంది, అయినా మీకు కూడా ఒక తోడు కావాలి కాబట్టి మీరు కూడా తనతో ఉంటున్నారు, నాకు అర్థమైంది మీరెందుకు ఇలా చేస్తున్నారు అనేది, కానీ ఇది కరెక్ట్ కాదు, తన దగ్గర ఎలాంటి రిసోర్సెస్ లేవు, తను మీకు హెల్ప్ కూడా చేయలేదు, మీరు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి
కాబట్టి నేనైతే అనుకుంటున్నాను మీరు ఇలాంటి రిలేషన్షిప్లో ఇరుక్కోరు అని చెప్పి. అందుకే నేను మీకు ఒక సలహా అనేది ఇవ్వాలనుకుంటున్నాను. మీరు తనకి దూరంగా ఉండండి. మీరు కనుక తనకి దూరంగా ఉంటే నేను మీకు మాట అనేది ఇస్తాను. నా రిసోర్సెస్ అండ్ నాకు తెలిసిన వాళ్ళందరినీ పరిచయం అయితే చేసి మిమ్మల్ని హై పొజిషన్లో ఉంచే బాధ్యత అయితే నాది అని చెప్పి అంటదనమాట. ఇదంతా విన్న వెంటనే హీరో అయితే అంటాడు, నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పి. నాకు నీ గురించి హీరోయిన్ గురించి మొత్తం తెలుసు. మీరు చెప్పక్కర్లేదు. మీరు తనకి దూరంగా ఉంటే చాలు. నేను ఏదైనా చేస్తాను మీకోసం. అండ్ నేను మీకు మాట కూడా ఇస్తున్నాను అనగానే హీరో అయితే అంటాడు, మ్యాటర్స్ని అండ్ వర్క్ మ్యాటర్స్ని రెండింటిని మిక్స్ చేసి అయితే నేను ఎప్పుడూ చూడలేదు. నువ్వెందుకు ఇక్కడ వర్క్ ప్లేస్లో ఇవన్నీ మిక్స్ చేస్తున్నావో నాకైతే అర్థం కావట్లా. దీని గురించి ఏం మాట్లాడాలనుకుంటే జస్ట్ గెట్ అవుట్ అని చెప్పి అంటాడనమాట. ఇక్కడ హీరోయిన్ అయితే బాధపడుతూ ఉంటుంది హీరోకి ఏ విధంగా హెల్ప్ చేయాలని చెప్పి. ఇంకా అప్పుడే అక్కడ వేక్యూ అయితే చెప్తుంది, నీకు తెలుసా గ్యాంగ్ నయ్యి ఉంది కదా, తన హస్బెండ్ ఎవరో కాదు వేజీ కంపెనీకి సంబంధించిన సీఈఓనే అంట. తన్నే నీ హస్బెండ్ ఇప్పుడు కలవాలని చెప్పి అనుకుంటున్నాడు అని చెప్పి అనేసరికి హీరోయిన్కి అయితే గుర్తొస్తుంది. గ్యాంగ్ నయ్యి అంటే నేను ఆ ఈవెంట్లో కలిశాను తనేనా అని చెప్పి ఆలోచిస్తుంది. ఇంకా అవునా కాదా అని ఆలోచించేసరికి గ్యాంగ్ నెయ్యి వీచటం ఉంది కదా అని చెప్పి అనుకుంటుంది. ఎలాగైనా తనకి మెసేజ్ పెట్టి ఒకసారి తనని కలిసి హీరో కోసం రిక్వెస్ట్ చేయాలి అని చెప్పి ఆమెకైతే మెసేజ్ చేస్తుంది. ఆమె అయితే ఒక ప్లేస్కి రమ్మని కూడా చెప్తుంది అనమాట హీరోయిన్ని. ఇంకా హీరోయిన్ అయితే ఆమెని కలవడానికైతే వెళ్తుంది అనమాట. ఇంకా ఆమెను కలిసి నీతో ఒక విషయం మాట్లాడాలని చెప్పి అనేసరికి ఆవిడైతే మీరు నాకు సహాయం చేశారు, నేను మీ మనీ రిటర్న్ ఇవ్వాలి కాబట్టి ఇదిగోండి మనీ అనేది రిటర్న్ ఇస్తున్నాను తీసుకోండి అని చెప్పి హీరోయిన్కి మనీ అనేది రిటర్న్ ఇస్తుంది. కానీ మన హీరోయిన్ మాత్రం నేను మనీ కోసం రాలేదు, నేను మనీ అనేది యాక్సెప్ట్ చేయలేను, కానీ మీ దగ్గర నుంచి నాకు ఒక సహాయం కావాలి. మీకు తెలుసు కదా నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీ అని చెప్పి. మా బ్యాంక్ మేనేజర్ ఉన్నారు కదా లీడర్, తన పేరు రూజిన్, ఒకసారి మీ హస్బెండ్ను కలవనిస్తారా అని చెప్పి అనగానే మీరు ఏం మాట్లాడుతున్నారు, నా హస్బెండ్తో ఎందుకు నేను కలవనివ్వాలి, అయినా నా హస్బెండ్ ఎవరో మీకు తెలుసా అని చెప్పి అనేసరికి నాకు తెలుసు మీ హస్బెండ్ ఎవరో అని చెప్పి అంటే అయితే నాకు అనవసరం, ఇవన్నీ మాట్లాడాలనుకుంటే వేరే వాళ్ళతో ఎవరితోనో మాట్లాడండి అని చెప్పి అంటది. నాకు తెలుసు మీ రిలేషన్షిప్ నేను బయట పెట్టకూడదని, మీరు బాధపడతారని కూడా తెలుసు, మీకు చాలా ఇబ్బంది అని, నేను బయట పెట్టను, జస్ట్ నాకు ఈ ఫేవర్ అనేది చెయ్యండి అని అంటది. కానీ అవైతే వినిపించుకోదు. ఇంకా ఆమె కోసం బయట వర్షంలో కూడా వెయిట్ చేస్తూ ఉంటుంది అన్నమాట హీరోయిన్. ఆమె అయితే బయటకు వచ్చేటప్పుడు ఇంకా హీరోయిన్ అయితే మేడం ఒకసారి నా మాట వినండి మేడం ప్లీజ్, నాకు ఈ ఒక్క హెల్ప్ చేయండి మేడం ప్లీజ్ అని చెప్పి బ్రతిమాలుతూ ఉంటుంది. కానీ ఆమె మాత్రం కార్ అనేది పోనివ్వండి అని చెప్పి కార్ అనేది పోనిస్తుంది. అయినా మన హీరోయిన్ విడవకుండా పరిగెడుతూనే ఉంటుంది అన్నమాట ఆ వర్షంలో కారు వెనకాల. ఇంక ఇదంతా గ్యాంగ్ నయ్యి అయితే చూసి సరే ఒకసారి కార్ ఆపండి ఆవిడతో నేను మాట్లాడతాను అని చెప్పి అంటదన్నమాట. ఇంకా వెంటనే హీరోయిన్ అయితే ఆమె దగ్గరికి వెళ్తుంది. ఇంకా హీరోయిన్ ఇలా చెప్తుంది, మేడం నిజం చెప్తున్నాను మేడం, మీ హస్బెండ్కి చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది, మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అని కూడా నేను ఎవరికి రిలీజ్ చేయను. అండ్ మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నాను, ఆ లీడర్ ఉన్నాడు కదా జీహోన్, తను నాకు కాబోయే భర్త, మేమిద్దరం ఇలా లైసెన్స్ తీసుకున్నాం కానీ సర్టిఫికేట్ తీసుకోలేదు, అండ్ మేము కూడా రిలేషన్ అనేది హైడ్ చేసుకునే ఉంటున్నాం, మీరు నాకు హెల్ప్ చేయండి మేడం ప్లీజ్, మీ పరిస్థితి లాంటిదే నా పరిస్థితి కూడా, నా భర్తకి హెల్ప్ చేయడం కోసమే నేను ఇదంతా చేస్తున్నా అని చెప్పి హీరోయిన్ అనేసరికి ఆమె అయితే ఆలోచనలో పడిపోతుంది అన్నమాట హీరోయిన్ చెప్పిన మాటలకి. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఎపిసోడ్ కంప్లీట్.